యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో భారీ బడ్జెట్తో ఓ సినిమా తెరకెక్కనుంది. దీనికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఆల్రెడీ డ్రాగన్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. రీసెంట్గా హైదరాబాద్లో 3000 మంది ఆర్టిస్టులతో ఓ సీన్ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ షూట్ చేశాడు. ఇక త్రిబుల్-ఆర్, దేవరా లాంటి సెన్సేషనల్ హిట్స్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో డ్రాగన్ సినిమాపై నేషనల్ వైడ్ గా బస్ ఏర్పడింది. దీనికి తోడు ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా నిర్మిస్తోంది మైత్రి మూవీ మేకర్స్. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే తమిళ సినిమాని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ సినిమా సక్సెస్ మీట్ కు అటెండ్ అయిన ప్రొడ్యూసర్ రవిశంకర్ ఎన్టీఆర్ డ్రాగన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ప్రొడ్యూసర్ రవిశంకర్ డ్రాగన్ సినిమాపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ యూనిక్ స్క్రిప్ట్ రెడీ చేశాడని ప్రొడ్యూసర్ రవిశంకర్ చెప్పాడు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న డ్రాగన్ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందని మీడియా అడగగా స్కై ఈజ్ ద లిమిట్ అని చెప్పి సినిమాపై అంచనాలు పెంచేశాడు. మరోవైపు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న డ్రాగన్లో ఇంటర్నేషనల్ స్థాయి కథ ఉందన్నాడు. మీరు ఎంతైనా ఊహించుకోండి, ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి, అంతకు మించి ఉంటుందనే రేంజ్లో చెప్పుకొచ్చాడు. ఆల్రెడీ అనుకున్న సమయానికే అంటే జనవరి 9, 2026లో డ్రాగన్ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నాడు ప్రొడ్యూసర్ రవిశంకర్. నిజానికి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో సినిమా వస్తుందని తెలుసుకున్న మూవీ లవర్స్ డ్రాగన్ సినిమాపై హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇక ఆ అంచనాలకు తగ్గట్టే ప్రొడ్యూసర్ రవిశంకర్ డ్రాగన్ సినిమా గురించి చాలా ఆసక్తికరంగా మాట్లాడాడు. ఇక ఇప్పుడు రవిశంకర్ చేసిన వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు ప్రేక్షకుల్లో తారాస్థాయికి చేరాయి. మరోవైపు డ్రాగన్లో ఎన్టీఆర్ సరసన రుక్మిణి హీరోయిన్గా నటించనుంది. రవి బస్రూర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఏదేమైనా షూటింగ్ బిగినింగ్లోనే డ్రాగన్ సినిమా అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. ఇలా రిలీజ్కు ముందే హైప్ క్రియేట్ అయిన డ్రాగన్ బాక్సాఫీసు వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.